హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది. ఈ పార్సల్ వచ్చేసి మా 2 ఇయర్స్ బేబీ కోసం నేను ఒక స్వెటర్ని అయితే ఆర్డర్ పెట్టాను. మేము ఇక్కడ మహారాష్ట్రలో ఉంటాము. ప్రస్తుతం ఇక్కడ చాలా వర్షాలు పడుతున్నాయి. మేము షాప్కి వెళ్దామన్నా కూడా దగ్గరలో షాప్స్ ఏవి లేవు. అందుకనేసి అమెజాన్ నుంచి ఒక స్వెటర్ని అయితే ఆర్డర్ పెట్టాను. మేము యాక్చువల్గా ఒక 2 డేస్లో తెలంగాణ వెళ్ళాలి ఒక వర్క్ పైన. సో ప్రయాణానికి కూడా కావాల్సి రావడంతో అర్జెంటుగా స్వెటర్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఈ స్వెటర్ వచ్చేసి నేను అమెజాన్లో పిక్లో చూసినప్పుడు కొంచెం థిక్ కలర్లోనే కనిపించింది, పింక్గా. బట్ కొంచెం పేల్ కలర్లో ఉంది. క్వాలిటీ ఎలా ఉందో చూడాలి. నేనైతే థిక్ కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. పిక్లో చూసినప్పుడైతే థిక్గా బాగుంది. ఇది కొంచెం లైట్గా ఉంది, చాలా లైట్గా వచ్చింది. బట్ చూడ్డానికైతే బాగానే ఉంది. ప్రస్తుతం నాకు ఇది ఎమర్జెన్సీ కావాలి కాబట్టి ఉంచేసుకుంటాను. మేము యాక్చువల్గా పాపకి ఇంతకుముందు వేరే స్వెటర్ ఉంది, కానీ అది కొంచెం హెవీగా ఉండడం వల్ల బేబీ డే అంతా వేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకని ఒక కొత్త స్వెటర్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ప్రయాణానికి కూడా కావాలి. చూడ్డానికైతే బాగుంది, సాఫ్ట్గా ఉంది. క్లాత్ మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది, క్వాలిటీ బాగుంది. చూడ్డానికి కూడా బాగానే ఉంది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, బేబీకి మాత్రం స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంది. స్కిన్ ఫ్రెండ్లీ, చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ మెటీరియల్ కూడా అంత కుచ్చుకునేటట్టుగా ఏమీ లేదు. కాకపోతే ఇది మా పాపకి వేయడం ఇప్పుడు మాకు పెద్ద తలనొప్పి అండి. తను అంత తొందరగా కొత్తగా ఏవి వేసుకోవడానికి ఇష్టపడదు. తన్ని చాలా బతిలాడి వేయించాలి దాంతో. అయితే ఇంకా మొత్తానికైతే వాళ్ళ ఫాదర్ వేయిస్తున్నాడు. చాలా ఏడుస్తుంది తను వేసుకోవడానికి. ఏ కొత్తది అయినా కూడా వేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఒక్కసారి వేసుకుందంటే మాత్రం ఇంకా దాన్ని విప్పదు, చాలా చక్కగా ఉంచుకునేది. ఓవరాల్గా వేసిన తర్వాతనైతే కొంచెం పట్టేసినట్టుగా అనిపించింది, కానీ వేసుకుంటుంటే అది కాస్త లూజ్ అవుతుంది. అందుకనేసి ఓకే, ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయింది. కలర్ కొంచెం డిసప్పాయింటెడే, కానీ బేబీకి చాలా బాగుంది. అలాగే నేను బేబీ కోసం అయితే ఈ రోలాన్ ఒకటి ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ రోలాన్ అండి. మస్కిటోస్ అవి కుట్టకుండా బేబీ కోసం అనేసి. మేము వెళ్తున్న ఏరియా ఏదైతే ఉందో తెలంగాణలో చాలా వర్షాలు అండ్ దోమలు కూడా చాలా ఉన్నాయంట. సో దానికోసం అనేసి ముందు జాగ్రత్తగా ఈ రోలర్ అయితే నేను తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఆయింట్మెంట్ లాంటివి దొరుకుతాయి, స్ప్రే లాంటివి, కానీ బేబీ మీద ఫస్ట్ టైం అది యూస్ చేయడానికి నాకు ఇష్టం అనిపించలేదు. అందుకనేసి అయితే ఫ్యాబ్రిక్ రోలర్ తీసుకున్నాను. బట్ ఇది ఎలా ఉంటుందో యూస్ చేయాలి. ఓవరాల్గా ఇవ్వండి మా ప్రయాణం కోసం నేను ముందు జాగ్రత్తగా పాప కోసం తీసుకున్నాను. యాక్చువల్గా ప్రయాణం అంటే కొంచెం భయంగానే ఉంది, కానీ తప్పదు, కంపల్సరీ వెళ్ళాలి. అందుకనేసి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.